ఈ పరమ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు గరుడు వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి అడుగుపెట్టి భక్తులకి దర్శనమిస్తారు. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 2023 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన జరుపుకోవాలి, ఏకాదశి తిథి సమయాలు, అలానే ఈ రోజున పూజ ఏ సమయంలో చేసుకుంటే మంచిది, అలాగే ఉత్తర ద్వార దర్శనం ఎప్పుడు చేసుకోవాలి, ప్రత్యేకంగా తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం చేస్తూ ఉంటారు కదా, మరి వాటన్నిటి గురించి పూర్తి సమాచారంతో మీకు ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. ప్రతి సంవత్సరం సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి సంచరించే ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా పుష్య పుత్రద ఏకాదశి అని అంటారు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ముక్కోటి అంటే 3 కోట్ల దేవతలను ఒక్కసారిగా మనందరం దర్శనం చేసుకునే అనువైన రోజుని ముక్కోటి ఏకాదశి రోజు. ఈ రోజున వైకుంఠ ద్వారాలు అన్నీ కూడా తెరుచుకుని ఉంటాయి. వైష్ణవాలయంలో అన్ని దేవాలయాలలో కూడా ఉత్తర ద్వారాలు తెరుచుకుని ఉంటాయి. ఈ రోజున ఉత్తర ద్వారం గుండా భగవంతుని దర్శించుకుంటే సకల పాపాలు, గ్రహదోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ముక్కోటి ఏకాదశి రోజున స్వామిని నియమ నిష్ఠలతో పూజిస్తే పుణ్యఫలముతో పాటు కార్యానుసిద్ధి చేకూరడంతో పాటు మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. మనకి సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. నెలకి 2 ఏకాదశులు చొప్పున 24 ఏకాదశులు వస్తాయి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున మనము వెంకటేశ్వర స్వామిని, శ్రీ మహావిష్ణువును పూజిస్తే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు పూజించినటువంటి ఫలితం దక్కుతుందట. అంతట విశేషత ఉంది ఈ ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశిని, మోక్షద ఏకాదశి అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలను కలిసి విష్ణుమూర్తిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని మోక్షం అనేది సంపాదించుకుంటారు అని అంటారు. అందుకని వైకుంఠ ఏకాదశి రోజున ప్రజలు అందరూ ఉత్తర ద్వార దర్శనం గుండా ఆ విష్ణుమూర్తిని దర్శించుకోవాలి అనే ఒక నియమం అయితే అనాది కాలం నుండి వస్తూ ఉంది. 2023 సంవత్సరంలో జనవరి నెలలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. కానీ చాలా విశేషంగా గొప్పగా మళ్ళీ మనకి ఈ సంవత్సరంలో అంటే 2023 సంవత్సరంలో డిసెంబర్ నెలలో మళ్ళీ ముక్కోటి ఏకాదశి వచ్చింది. ఒకే సంవత్సరంలో 2 సార్లు వైకుంఠ ఏకాదశి వస్తుందా అని అంటే మనకి 2023 సంవత్సరంలో అధిక మాసం అనేది రావడం జరిగింది. ఈ అధిక మాసం అనేది ప్రతి 19 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అని చెబుతూ ఉంటారు. అలాగే 2023 సంవత్సరంలో అధిక మాసం అనేది వచ్చింది. ఈ అధిక మాసం రావడం వలన మనకి తిథులు అనేవి తగులు మిగులు రావడం జరిగింది. అంటే ఉదయం ఉన్న తిథి సాయంత్రం వేళ ఉండకుండా, అలాగే తిథులు అనేవి తగులు మిగులు రావడం జరిగింది. అంటే ఉదయం ఉన్న తిథి సాయంత్రం వేళ ఉండకుండా అలా తిథులు అనేవి ముందుకి వెనక్కి రావడం జరిగింది. ఆ ప్రకారంగా ముక్కోటి ఏకాదశి తిథి అనేది 2023 సంవత్సరంలో కొద్దిగా ముందుకు వచ్చేసరికి డిసెంబర్ నెలలో అయితే ముక్కోటి ఏకాదశి మళ్ళీ మనకి వచ్చింది. చాలా విశేషం కదండి. ఈ సంవత్సరం అనగా 2023 సంవత్సరంలో 2 సార్లు స్వామిని వారిని వైకుంఠ ఏకాదశి సందర్భంగా పూజలు చేసుకున్నాం. అంటే 2 సార్లు ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారి దర్శనం చేసుకుంటాము అని అర్థం. ఆ ప్రకారంగా చూసినట్లయితే ఇంతటి విశేషమైన వైకుంఠ ఏకాదశి 2023 సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఎప్పుడు వచ్చింది, దానికన్నా ముందు ఏకాదశి నియమాలు తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి. ఉపవాస వ్రతం ప్రారంభించి మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి. విష్ణు పూజ చేసే సమయంలో తులసి, ఇంకా పుష్పాలు, గంగాజలము, పంచామృతం పెట్టాలి. ఏకాదశి అంటే 11 అనే అర్థం. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం 11. వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రతదీక్షను చేయటమే ఏకాదశి అర్థం. అదేవిధంగా ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా మాత్రమే ఉండడం కాదు. ఉప ప్లస్ ఆవాసం అంటే అనునిత్యం భగవంతుడిని స్మరించుకుంటూ ఉండడమే ఉపవాస ఉద్దేశం. 2023 సంవత్సరంలో ఏ తేదీన ముక్కోటి ఏకాదశి వచ్చింది,
మరి ఏ సమయంలో మనందరం పూజ చేసుకోవాలి, ఉత్తర ద్వార దర్శనం ఎప్పుడు చేసుకోవాలనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మరి స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం ఏకాదశి తిథి 2023 సంవత్సరంలో డిసెంబర్ 22 శుక్రవారం ఉదయం 9:38 నుంచి 2023 సంవత్సరం డిసెంబర్ 23 శుక్రవారం ఉదయం వరకు 7:53 వరకు ఏకాదశి తిథి ఉంటుంది. ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం. 10:17 రాత్రి వరకు తదుపరి కృత్తికా నక్షత్రం ప్రారంభమవుతుంది. హిందూ శాస్త్ర ప్రకారం తెల్లవారుజామున సూర్యోదయానికి ముందుగా అంటే ఏ తిథి ఉంటుందో ఆ రోజున ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి 23వ తేదీన శనివారం వైకుంఠ ఏకాదశి పండుగను శనివారం రోజున అందరూ జరుపుకోవచ్చు. చాలా విశేషంగా విష్ణుమూర్తికి ఇష్టమైన రోజున మనకి 2023 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి అనేది వచ్చింది. ఈ రోజున ఎప్పుడు పూజ చేసుకోవాలనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు అనగా శనివారం ఉదయం 7:53 వరకు ఏకాదశి తిథి ఉన్నప్పటికీ ఈ రోజంతా వైకుంఠ ఏకాదశి పండుగ జరుపుకుంటాము. ఈ రోజు మొత్తంలో ఎప్పుడైనా సరే వైకుంఠ ద్వారం గుండా అంటే ఉత్తర ద్వారం గుండా స్వామివారిని మనందరం కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈరోజు ప్రత్యేకంగా తిరుమలలో ఉత్తర ద్వారం అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. 2023 సంవత్సరంలో టీటీడీ వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారో తెలుసుకుందాము. వైకుంఠ ద్వారం అనేది డిసెంబర్ 23 శనివారం నుంచి జనవరి 1, 2024 సోమవారం వరకు వైకుంఠ ద్వారం తెరిచి ఉంటాయి. ఈ రోజుల్లో మీరు తిరుమలకు వెళ్ళి స్వామివారిని వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవచ్చు. అయితే ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఏకాదశి వ్రతాన్ని చాలామంది ఆచరిస్తూ ఉంటారు. అంటే ఏకాదశి ముందు రోజు దశమి తిథి నుంచి ఏకాదశి తిథి రోజు ఉపవాసం పూర్తిగా ఉండి ద్వాదశి రోజున ఉపవాసాన్ని విరమిస్తారు. ద్వాదశి తిథి వచ్చేసి మనకి శనివారం రోజున 7:54 నుండి ఆదివారం రోజు 24వ తేదీ ఉదయం 6:22 వరకు మనకి ద్వాదశి తిథి ఉంది. మీరు 6:20 లోపు తెల్లవారుజామున మీరు 3 గంటల నుంచి 6:22 లోపు విష్ణుమూర్తికి పూజ చేసి ఉపవాసం అనేది విరమించవచ్చు. ఎంతో పరమ పవిత్రమైనది ముక్కోటి ఏకాదశి. మనకి సంవత్సరాంతంలో వచ్చే ఏకాదశులన్నిటినీ ఆచరించకపోయినా ఈ ముక్కోటి ఏకాదశి ఆచరించడం వలన మనకి సంవత్సరాంతం వచ్చే ఏకాదశులు ఆచరించినటువంటి ఫలితం దక్కుతుందట. కాబట్టి ఆరోగ్యం సహకరించిన వారు తప్పనిసరిగా ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. మాకు ఆరోగ్యం బాగోలేదు అనుకున్న వారు భగవత్నామ స్మరణ చేసుకుంటూ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుని నమస్కరించుకోవచ్చు. ఈ 2023 సంవత్సరంలో చాలా విశేషంగా 2 సార్లు మన స్వామివారిని వైకుంఠ ఏకాదశి రోజున మనం ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకునే అవకాశం కలిగిందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. మీ అందరికీ కూడా ఈ 2023 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఏ రోజున వచ్చింది, ఏ సమయంలో పూజ చేసుకోవచ్చు, ఉపవాసం ఎలా ఉండాలనే విషయాలన్నీ కూడా పూర్తి వివరాలన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నానండి. ఇక ఇదేనండి ఈ రోజు వీడియో. మీ అందరికి నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.